దయచేసి మీరే కాపాడాలి సార్. నర్సువి, నీ పని నువ్వు చేసుకోకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? అయినా నీకేం సంబంధం ఉందని ఇలా చేసావు? ప్లీజ్ సార్, చేతులు జోడించి అడుగుతున్నాను. మీరు తప్ప అర్జున్ సార్ని ఎవరూ కాపాడలేరు సార్. దయచేసి సహాయం చేయండి సార్, ప్లీజ్. ఏంటమ్మా, ఆ ఫ్యామిలీ కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు? అయినా వాళ్ళు నీకేమవుతారు? నువ్వెందుకింతలా ప్రాధేయపడుతున్నావు? నీకేంటమ్మా సంబంధం? అది సార్, మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి సార్. ఏంటమ్మా నిజం? మీకు అర్జున్ సార్ పెద్ద అబ్బాయి ఇందిరా గారి గురించి తెలిసే ఉంటుంది. ఎస్, ఐ నో. తీవ్రవాదుల దాడుల్లో అమరుడయ్యాడు. ఆ ఇందిరా గారు నేను ప్రేమించుకున్నాం సార్. ఇందిరా గారు చనిపోయాక దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు సార్. ఆ పెళ్లి వల్ల గౌతమ్ గారింట్లో చాలా గొడవలు జరిగాయి. నా వల్ల గౌతమ్ గారు ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డారు. అందుకే సార్, బిడ్డ పుట్టాక ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను సార్. కానీ నా బాబుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను సార్. అందుకే నర్సులా మారు వేషం వేసుకుని ఆ ఇంట్లో అనుమానపు పరిస్థితుల్లో ఉంటున్నాను. నేను నర్సు మీరాని కాదు సార్, అహల్యని. ఓర్ని, నువ్వు మీరావి కాదా? అహల్యవా? ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవును సార్, నేను అహల్యనని గౌతమ్ గారితో సహా వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలీదు. మీకు మాత్రమే చెప్తున్నాను. నువ్వు అహాల్యవని ఎవరికీ తెలీదు అంటున్నావు, మరి నాకు మాత్రం ఎందుకు చెప్పావు? మీరు మా మావయ్య గారిని కాపాడతారని నిజం చెప్పాను సార్. చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా మావయ్య గారు దేవుడు సార్. చాలా మంచివారు, చీమకు కూడా అపకారం చెయ్యనివారు. ఆయనకి ఎంతో మంచి పేరుంది. ఆయన గురించి నాకంటే మీకే బాగా తెలుసు సార్. ఆయన చాలా గౌరవంగా బ్రతికారు. ఇప్పుడు నేను చేసిన తప్పుకి ఆయన నేరస్తులవుతున్నారు. అది నాకు ఇష్టం లేదు సార్. ఆ ఇంటి కోడలిగా ఆయన గౌరవాన్ని కాపాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పమ్మా, అలా చేయకూడదు. ప్లీజ్ సార్, దయచేసి ఒక్క సాయం చేసి పెట్టండి సార్. ఆయన్ని కాపాడండి సార్. తప్పకుండా అమ్మా. అర్జున్ సార్ నీకు మామయ్య అయితే నాకు గురువు లాంటివారు. ఆయన మీద ఇలాంటి అలిగేషన్స్ రావడం నాకు బాధగానే ఉందమ్మా. తప్పకుండా ఏదో ఒక ప్రయత్నం చేసి సార్ని విడిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సాయం చేస్తే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. నువ్వు ఎంత మంచిదానివమ్మా. ఆ కుటుంబం కోసం పడుతున్న తాపత్రయం, నీ మంచితనం నాకు నచ్చాయి. నీలాంటి కోడలు కూతురు ప్రతి ఇంట్లో ఒకరుండాలి. తప్పకుండా అర్జున్ సార్ని బయటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? నేనే అహల్యనని ఆ ఇంట్లో ఎవరికి చెప్పకండి. మీరే సార్ని బయటికి తీసుకొచ్చినట్టుగా చెప్పండి. అదేంటమ్మా? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. సమయం వచ్చినప్పుడు నేనే అహల్యనని ఇంట్లో చెప్తాను. అర్థమైందమ్మా. నీ గురించి ఎవ్వరికీ చెప్పను, కానీ సార్ని బయటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా. అనయ్య, అనయ్య, ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను బయట తిరగొద్దని చెప్పాను కదా. ఆ గౌతమ్ గాడు నిన్ను చూస్తే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. వాడు నన్ను చూడలేదు కానీ అన్నయ్య, నేనే ఒక షాకింగ్ న్యూస్ చూశాను అన్నయ్య. అంతలా ఏం చూసావురా? ఆ గౌతమ్ వాళ్ళ ఇంట్లో
మీరా అని ఒక కేరళ నర్స్ ఉందని చెప్పావు కదా, అవును చెప్పాను. అది అచ్చం ఆ గౌతమ్ గడి పెళ్ళం అహల్యలా ఉంటుందని చెప్పావా? అది అసలు నర్సే కాదన్నయ్య. కొంపదీసి డాక్టరా? అది డాక్టర్ కాదు, నర్సు కాదు. దాని అసలు కేరళనే కాదు. అది ఇంకెవరూ కాదు, ఆ అహల్యనే. ఏంట్రా నువ్వు చెప్పేది? తను అహల్య అంటే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందన్నయ్య. అది ఆ గౌతమ్ గడి కోసం, వాళ్ళకి పుట్టిన బిడ్డ కోసం అది నర్సులా మారువేషం వేసుకొని వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? ఆ మీరానే అహల్యనా? అవునన్నయ్య, తనే అహల్య. ఆ మాట తన నోటి నుంచే విన్నాను. అయితేనే సరేరా, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళు. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా డాడ్. ఎన్ని రోజులైనా తను ఇంకా తిరిగి రాలేదు. వారంలో తిరిగి రాకపోతే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవాలని పెద్ద ఆవిడ కండిషన్ పెట్టింది. అచ్చం అహల్యలా ఉండే ఆ నర్సు మీరాని టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాబుకి తల్లి అవసరం కాబట్టి చచ్చినట్టు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఇంతకాలం అహల్య దూరం అయిందని, గౌతమ్ తనని పెళ్లి చేసుకుంటాడని అదితి ఏవేవో ఊహించుకొని కలలు కంటూ భ్రమలో బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ నర్స్ మీరానే అహల్య అని చెప్తే తన మబ్బులు మొత్తం విడిపోతాయి. అప్పుడు చాచి పెట్టినట్టు అదితి నాకు దగ్గరవుతుంది, మాకు పెళ్ళవుతుంది. ఈ విషయం వెంటనే అదితితో చెప్పాలి. కాఫీ తాగమ్మా. వద్దు. నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఈ కాఫీ అయినా తాగమ్మా. ఆయన ఇంటికి తిరిగి వచ్చే వరకు పచ్చి గంగ కూడా ముట్టను. అలా అంటే ఎలా ఆంటీ? మీ ఆరోగ్యం ఏం కావాలి? తీసుకోండి ఆంటీ. కాఫీ తాగండి అత్తయ్య. మామయ్య గారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఇదంతా ముద్రష్టప్ మేరా వల్లనే. మనమంతా ఎంత వద్దని మొత్తుకున్నా గౌతమ్గాడు ఆ దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టాడు. అప్పుడు అహల్య, ఇప్పుడు మేరా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య వచ్చేసారు.